జాతీయ హామీ పథకాన్ని పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుండి 30వ తేదీ వరకు గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్ అన్నారు. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని, అంతేకాకుండా జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడంపై పునరాలోచించాలని, కేంద్ర ప్రభుత్వం పనికి ఆహార పథకం ద్వారా కూలీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా చెల్లించాల్సి పోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై వాటా వేయడం రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారమేనని, పని ఉన్నప్పుడు పని దినాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పని దినాలలో పనిచేయడం సరైనది కాదని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో పనికి ఆహార పథకాన్ని నేరుగా కలెక్టరేట్లకు అప్పగించేదని, ఇప్పుడు మోడీ సర్కార్ నిర్ణయంతో అంతా అయోమయంలో ఉన్నారని అయ్యూబ్ అన్నారు. बीजेपी मोदी వైఖరి बीजेपी मोदी వైఖరి మోడీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పనికి ఆహార పథకాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మెదక్ జిల్లాలో పర్యటించే సందర్భంగా 2003, 2004, 2005లో కొన్ని గ్రామాలలో ఆమె వెళ్ళినప్పుడు అక్కడి ఇళ్లల్లో తాళాలు వేసి ఉన్న పరిస్థితిని చూసి, ఏంటిది ఇక్కడ మహిళలు లేరు, ఇక్కడ వృద్ధులు లేరు, ఎందుకు ఇళ్లకు తాళం ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తే కూలీలకు పోతూ ఉన్నారు, వలసకు పోతూ ఉన్నారని చెప్తే, అరే వేరే రాష్ట్రాలకు వలస పోవడం ఏంటిది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు ఆమె మదిలో మెదిలిన ఒక బృహత్తరమైన కార్యక్రమమే పనికి ఆహార పథకం. దానిని మళ్ళీ 2005లో అనంతపూర్ జిల్లాలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను, ఈ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం తీసుకున్నది. దీనివల్ల పని దినాలతో పాటు పని జరిగిన వెంటనే వేతనాలు వచ్చేటి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా తూట్లు పొడిచి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించినామని చెప్పి శునకానందం పొందుతూ ఉంది. ఎవరైతే గాంధీ గారిని చంపిల్లో, గాడ్సే గారు ఆ రోజు చంపి మొదటిసారి హత్య చేస్తే ఇవాళ పేరును తీసి రెండోసారి గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా స్వాతంత్రాన్ని హర్షించే ప్రతి ఒక్కరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఉన్నది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి అంటగాగుతూ ఉన్నారో వాళ్లకు మేలు చేకూరే విధంగా ఇవాళ ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. గ్రామాలలో ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో కూర్చొని ఆ గ్రామానికి ఏ పని అయితే అవసరమో ఆ పనికి వాళ్ళు తీర్మానం చేసుకొని పనిని చేసేవాళ్ళు. ఆనాడు పని దినాలు 100 దినాలు ఉండే. ఇవాళ దాన్ని 120కి పెంచి 70 మాత్రమే మేమిస్తాం, 75 మేమిస్తాం, 50 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్తా ఉంది. ఇవాళ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎన్నో అవసరాల నిత్యా వాళ్ళకే ఇవాళ డబ్బులు సరిపోలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ దానిని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 100 పని దినాలకు 100% ఆనాటి తారీఖు నుంచి తీర్మానాలకు, నిరసనలకు ఇలా మేము పూనుకుంటున్నాం. గతంలో రైతులకు వ్యతిరేకంగా ఇచ్చిన నల్ల చట్టాలను బేషరతుగా తొలగించి నరేంద్ర మోడీ రైతులకు ఏ విధంగా క్షమాపణ చెప్పిండో, భారతదేశ 80% ప్రజలకు ఈ చట్టం మళ్ళీ తిరిగి వెనుకకు తీసుకోవాలని చెప్పి వెనుకకు తీసుకోవడమే కాకుండా అణగారిన వర్గాలకు పని కల్పించిన ప్రభుత్వానికి దాంట్లో ఉన్న మహాత్మా గాంధీ పేరును కంటిన్యూషన్ చేసుకుంటూ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి మా మండలాధ్యక్షులు పాల్గొన్నారు, అలాగనే మా కార్పొరేటర్ పాల్గొన్నారు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మేమందరం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం, నిరసన కార్యక్రమం తెలుపుతాం. 20వ తారీఖు నుంచి ప్రతి గ్రామాన తీర్మానం చేసి ఈ తీర్మాన ప్రతులను
మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇన్ఛార్జి ద్వారా గవర్నర్కు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసినాం.